వేరే వాళ్ళకి ఉంది. ఇలా ఎందుకు ఈ పేపర్ నాది కాదని అడిగితే లోపలికి తీసుకోనంట ఈ పేపర్ కొట్టుకొని ఇది కాదు నేను చేంజ్ అయిందని చెప్పేసి మళ్ళీ వేరే పేపర్ ఇచ్చింది. ఇదే ఆ పేపర్ దిస్ ఇస్ Hello, you have given me a case. I am ready to go into the details and then respond. నేను చెప్తున్నాను, నాకు టైం ఇవ్వండి. అందరికీ మీ రిజల్ట్స్ 1 month లో కావాలా? అవసరం లేదు కదా సార్. we don't want our results within 1 month. Whether you take time or not, it's up to you. We want our results to be evaluated properly. I am giving you an assurance that we will evaluate properly. If not done earlier also, we will try to redo that. We will do it. Sir, first year లో 3 months వచ్చాయి, second year లో 4 months వచ్చాయి. మినిమం వచ్చి బార్ కూడా పెట్టి 1 month అంతా ఇచ్చినారు సార్. ఏ కాలేజ్ లో 1 month రిజల్ట్ రాదు సార్. That is the speeding up process without loss of precision. Sir, manual correction. One minute. But if there are still some issues, we will resolve it one by one. Sir, you are saying you are going to investigate the problem about the evaluation, and you have explained the date. So what I am requesting you is that until you find out what the problem is and you have a clear solution, please halt the evaluation process. You do not give us an extension because we have to pay and go through the same process again. See, the reason why that kind of a notification was issued under OU norms, మనకి కొంత టైం లోపల అది ఇవ్వకపోతే నేను రివాల్యుయేషన్ మళ్ళీ ఇవ్వలేను. ఐఎమ్ సపోజ్ టు ఇష్యూ యాజ్ పర్ ది OU norms. ఇట్ వాస్ డన్ బికాస్ ఇట్ ఇస్ అటానమస్. ఇంటర్నల్ గా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఇష్యూని. దీన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు. చెప్తున్నారు ఇప్పుడు నేను టేకప్ చేస్తున్నాను అది కానీ ఇదే ఫస్ట్ నుంచి కామన్ ఒక సబ్జెక్ట్ ప్రతి బ్రాంచ్ లో ఒక సబ్జెక్ట్ కామన్ గా పెట్టుకుని అందరినీ చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫెయిల్ వస్తుంది. అదే ఇవాల్యుయేషన్ పెట్టుకుని రిజల్ట్ వస్తే FA to A+ అవుతుంది సడన్. ఇదే ప్రాసెస్ ఇదే సిచ్యువేషన్ ఫస్ట్ ఇయర్ లో రిపీట్ అయింది, సెకండ్ ఇయర్ లో రిపీట్ అయింది, థర్డ్ ఇయర్ కూడా అయితే అనిపిస్తుంది. చాలా మంది మన ఫెయిల్ అయినారు ఏసీ సబ్జెక్ట్స్. నేను చెప్పిన వాటిలో ఏ సబ్జెక్ట్ ప్రాబ్లం వచ్చిందో నాకు తెలుస్తుంది. ఐఎమ్ హియర్ టు గో బ్యాక్ అండ్ బట్ ది పాయింట్ హియర్ ఇస్ యువర్ ఓన్ ఫ్రెండ్ సేస్ డోంట్ ట్రై టు గో టువర్డ్స్ దట్. ఐ వాంట్ ఇట్ టు బి ప్రాపర్. వి విల్ డూ ఇట్ ప్రాపర్. సార్, మాకు ఆన్లైన్ ఎవాల్యుయేషన్ వద్దు. OU నామ్స్ పాటిస్తాం అంటున్నారు కదా. అటానమస్ OU కిందనే అయింది కదా. OU నామ్స్ పాటించి ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఎట్లా ఎవాల్యుయేట్ చేశారో అట్లనే చేయండి. మాకు ఆన్లైన్ కరెక్షన్ మార్కులు సేమ్ పెట్టి మా లైఫ్ లో మా గ్రేడ్స్ తగ్గియండి సార్. అందరూ రిక్వెస్ట్ ఇదే సార్, ఎందుకంటే మాకు అన్ని కావాలి. రిజల్ట్స్ లేట్ వచ్చినాయి. Why did we go for online evaluation అనేది మీకు అర్థం అవ్వట్లేదని నాకు అర్థమైంది. బట్ అంటిల్ ఇట్ ఈస్ యు ఆర్ మేడ్ టు అండర్స్టాండ్ వెదర్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ నుంచి వెనక్కి తగ్గుతాము. లెట్ మీ ఫస్ట్ గో ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ లో ఏం జరుగుతుంది. ఇంకా స్పెసిఫిక్స్ మైన్యూట్ గా మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ బేసిస్ తో వెళ్ళి యూ విల్ ట్రై టు డూ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ ఫర్ యూ సో దట్ మార్కులు ఎవరు ఇవ్వకూడదండి. మీ వాట్ యూ డిజర్వ్ యూ షుడ్ గెట్, అందులో అనుమానం లేదు. దట్ ఈస్ వాట్ వీ విల్ డూ ఇట్. ప్రాపర్ గా చేయండి, విల్ డూ ఇట్. మా అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అనండి. అది ఏంటంటే ఇన్ని ఇయర్స్ లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది కొత్తగా అని మా వాళ్ళంతా డౌట్ సార్. ఇప్పుడు సార్ ఇన్ని ఇయర్స్ లేని ప్రాబ్లం ఇప్పుడు కొత్తగా రేజ్ అవుతుంది కదా, వాళ్ళకి అదే ప్రాబ్లం. ఎవరిని అడగాలో తెలుసలేదు సార్ ఆ ప్రాబ్లం. ఇప్పుడు మేమందరం వచ్చినాం సార్ ఇక్కడ సార్. ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్
క్వశ్చన్ స్పేస్ చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి, నువ్వు చదువుతలేవు కాబట్టి నువ్వు ఫెయిల్ అయినావు అంటే మళ్ళీ ఇప్పుడు 900 కడితే పాస్ అవుతున్నావు కదా. ఇప్పుడు ఈ బాబు ఏం చేస్తున్నాడంటే ఈ 900 సార్ ఈ బాబు తెలిసి ఏం చేస్తుండవు, కానీ ఈ బాబు ఏం చేస్తున్నాడంటే ఫెయిల్ అయినా ఇంకా తెలిసింది కదా, రిజల్ట్ వస్తే కంపల్సరీ ఇంకా చూస్తాం కదా. చూసిన తర్వాత ఈ బాబు ఏం చేస్తుంది, ఇంకొక దగ్గరికి బాగా తీసుకొని ఆ 900 కడుతూ 900 కట్టిన తర్వాత కానీ నేను 900 కడితే నేను పాస్ అయినంటే బాబు 900 అయితే చెప్పలేదు కదా ఇంకా. ఇప్పుడు 900 నేను ఈయన దగ్గర తీసుకొని నేను అప్లికేషన్ చేస్తే నాకు వచ్చింది అని చెప్పలేదు కదా సార్. ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు మాక్సిమం హాస్టలర్స్ చేసేది మొత్తం అదే వన్ థింగ్. ఎందుకంటే సార్ మనీ హాస్టలర్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా తీసుకున్న మనీ రీఫండ్ చేసామంటున్నారు కదా, ఇప్పుడు ఆ రీఫండ్ చేసే బదులు ఆ ప్రాబ్లమ్ ఏదో సాల్వ్ ముందే చెక్ చేసుకుంటే ఈ సొల్యూషన్ ఇప్పటి వరకు మేము అందరం నిలవడం కదా సార్. అంతే కదా. ఇప్పుడు ఆ రీఫండ్ ఇప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి అది మీకు హెడేకే సార్, మీకు హెడేకే మాకు హెడేకే. సో ఈ ప్రాబ్లం ఏంటంటే రాక ముందుకే మనం ఒక ఏదైనా తీసుకుంటే అది క్లోజ్ అయిపోతుంది. అది మా అందరూ ఒక డిమాండ్ సార్. అది సమ్మర్ వెకేషన్ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే అందరూ మాట్లాడారు.